अस्सलाम वालेकुम नाज़रीन, टीएनए और न्यूज़ में आपका इस्तकबाल है। महमनगर में अक़लीती बहबूद की ज़िम्मे में मंजूरा 45 करोड़ में से 1.5 करोड़ जदीद ईदगाह वक्फ रहमानी की तरक्की और तोसी के लिए मुख्तस किए गए थे। आज मकामी एमएलए एनएम श्रीनिवास रेड्डी ने इन 1.5 करोड़ की लागत से हिफाजती दीवार और दीगर तोसी कामों का जदीद ईदगाह वक्फ रहमानी में संग बुनियाद रखा। इस मौके पर सहाफ़ती नुमाइंदों से बात करते हुए उन्होंने कहा कि ईदगाह वक्फ रहमानिया एक तारीखी अहमियत का हामिल है। यहाँ हज़ारों मुसलमान नमाज ईदैन की अदायगी के लिए आते हैं। इनके लिए बेहतर इंतजाम करना हमारा नसबुल ऐन है। ईदगाह की तोसी और हिफाजती दीवार के देरीना मुतालबे की तकमील के तौर पर आज ये संग बुनियाद रखा गया। इन्होंने कहा कि मुस्लिम शादी खाने के लिए अराजी की निशानदही का काम जारी है और बहुत जल्द इसका भी संग बुनियाद रखा जाएगा। इस मौके पर कांग्रेस कायदीन लक्ष्मण यादव, चेयरमैन मोड़ा, अनीता रेड्डी, सदरनशीन ज़रई मार्केट कमेटी, मोहम्मद सिराज खादरी, जनरल सेक्रेटरी जिला कांग्रेस, साबिक काउंसलरान ख्वाजा पाशा, मोहम्मद मोइन अली, राशिद खान, मोहम्मद अवैस, सदर जिला यूथ कांग्रेस, मोहम्मद अजमत अली, कारगुजार सदर टाउन कांग्रेस और दीगर कायदीन, मोहम्मद फ़खरुद्दीन कुरैशी, मोहम्मद इब्राहिम खादरी, मोहम्मद ताहिर, मोहम्मद रियाज, मोहम्मद बशीर खादरी, मोहम्मद मजीद ज्वेलर्स, मोहम्मद मजीद खान, मोहम्मद बशीर उद्दीन और दीगर मौजूद थे। आइए नाज़रीन डालते हैं इस पर एक नज़र। ముస్లిం సోదరులు రంజాన్, బక్రీద్ మరియు మిగతా పర్వదినాలలో ఈ ఈద్గా మైదానంలోకి వచ్చి ప్రార్థనలు జరుపుకుంటారు. గత 45 సంవత్సరాల నుంచి కూడా ఈద్గా రహమానియా ఈ ప్రదేశంలో కొన్ని వేల మంది ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఈద్గాను అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళ మనసులో కోరిక ఉండేది. కానీ గతంలో అది సాధ్యపడలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో 45 కోట్ల రూపాయలు కేవలం మహబూబ్ నగర్ పట్టణంలో ముస్లిం సోదరుల కోసం అనేక ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం మనం కేటాయించుకోవడం జరిగింది. అందులో మొట్టమొదటగా ఈ ఈద్గాను డెవలప్ చేయాలా, ఇంకా అనేక మంది ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకునేటట్టు వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలని ఆలోచన చేసినాం. 1.5 కోటి రూపాయలు ఈ ఈద్గా రహమానియాను అభివృద్ధి చేయడానికి మనం కేటాయించుకున్నాం. అది ఈరోజు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. దీనికి రిటైనింగ్ వాల్ కట్టి వర్షం వస్తే కూడా గ్రౌండ్లోకి రాకుండా కిందికి వెళ్ళిపోయేటట్టుగా డ్రైనేజ్ సౌకర్యము, తర్వాత మిగతా ఈ ప్రాంతం అంతా చదును చేసి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రార్థన చేసుకోవడానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాం. అతి తొందరలోనే మనకు ఈ రిటైనింగ్ వాల్ మిగతా కార్యక్రమం పూర్తవుతుంది. అలాగే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇంతకుముందు ఏదైతే ప్రతి పండుగ సందర్భంగా రంజాన్ అప్పుడు టెంపరీ ర్యాంప్ వేసేవారు ఇసుకతోటి, మట్టితోటి, అవి మళ్ళీ వర్షం పడంగానే కొట్టుకుపోయేటి. అట్లా కాకుండా మేము రాగానే దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి ఏర్పాటు చేసినాం. పెద్దలు పిల్లలు పైకి ఈజీగా వచ్చేటట్టుగా మెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రిటైనింగ్ వాల్ తోటి ఈ ఈద్గా ఇంకా అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. పెద్దవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకునే వీలుంటుంది. ఖచ్చితంగా ఇది తొందరలోనే పూర్తి కావాలని చెప్పి ఆశిస్తూ, ఇంకా మిగతా కార్యక్రమాలు 45 కోట్ల రూపాయలతోటి ఈరోజు మొదటి కార్యక్రమాన్ని మన శంకుస్థాపన చేసుకున్నాం. అలాగే ఇంకొక 7-8 టెండర్లు అయిపోయినాయి, రెడీగా ఉన్నాయి. వాటిని కూడా ఈ 3-4 రోజుల్లో శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మహబూబ్నగర్ పట్టణంలోని మైనారిటీలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి ముందుకు వస్తూ ఉంది. మేమందరం కూడా కలిసి చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సార్ షాదీఖానా సలసీకరణ ఏమైంది అవుతుంది. అది కూడా ఈ ఎంఆర్ఓ గారు ఒక స్థలం చూపించిండ్రు. ఇప్పుడు అది బాగుందని చెప్పి అందరు అంటూ ఉన్నారు. రింగ్ రోడ్ వచ్చింది, బాగా బ్రహ్మాండంగా అటువైపు డెవలప్ అవుతూ ఉంది. ఫైనాన్షియల్ అప్రూవల్ దానికి ఇంకా నేను తీసుకోవాలి. మొదలు ఈ కార్యక్రమాలన్నీ గ్రౌండింగ్ చేసిన తర్వాత దానికి అప్రూవల్ తీసుకొని దాన్ని కూడా ఒక 3-4 నెలల్లో శంకుస్థాపన కార్యక్రమం చేస్తాం.